తన అభిషేకముతో ఆనందంతో నింపినట్లుగా ప్రార్థించండి. అదే విధముగా ఈ యొక్క సమయములో గౌండ పెద్ద నరసింహుడు గారి కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు ఆయన కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించు ప్రార్థించండి. గౌండ చిన్న నరసింహుడు గారి కుటుంబం కొరకు కూడా మీరందరూ ప్రార్థించాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. వెంకటేష్ గారి కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించు ప్రార్థించండి. అలాగే ఎనగండ్ల దావీదు గారి కుటుంబం దేవుడు ఆశీర్వదించి దీవించినట్లుగా ప్రార్థించండి. అలాగే రాజు గారి కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా చేరువారు ప్రార్థించండి. అలాగే ఆమోస్ గారి కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించండి. అలాగే కాలేబు గారి కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. అలాగే రాముడు గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినట్లుగా ప్రార్థించండి. అలాగే జయమ్మ గారి కుటుంబం దేవుడు దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించండి. శకుంతలమ్మ గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించండి. అలాగే అంబేద్కర్ గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించండి. అలాగే నడిపి హనుమంతు గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశ్రయించినట్లుగా ప్రార్థించండి. అలాగే జైన గారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రార్థించండి. అయ్యమ్మ గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రార్థించండి. యోహాను గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రార్థించండి. పురుషోత్తం గారి కుటుంబాన్ని దేవుడు తన అభిషేకముతో నింపునట్లుగా ప్రార్థించండి. అలాగే మహేష్ గారి కుటుంబం దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రార్థించండి. అలాగే నాగరాజు గారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించు ప్రార్థించండి. అలాగే దావీదు గారి కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించినట్లుగా మీరందరూ ప్రార్థించాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటికీ దేవుడు క్రిస్మస్ సంతోషం, తన సమాధానం, తన వెలుగు, తన ప్రత్యక్షత దేవుడు మెండుగా దండిగా ప్రసాదించినట్లుగా ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ కుటుంబాలకు క్రిస్మస్ సంతోషం, తన సమాధానం, తన వెలుగు మెండుగా దండిగా ప్రసాదించబోతూ ఉన్నాడు. దేవానికి స్తోత్రాలు. ఈ కుటుంబాలన్నిటినీ అత్యధికమైన కృప చేత ఆనందము చేత మీరు నింపుతూ ఉన్నందుకు స్తోత్రములు నాయనా. ఈ సమయములో ప్రభువా ఈ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడి మహిమ పొంది మా యొక్క సంఘమును, మా యొక్క వీధిని, మా కుటుంబాలను నీ వెలుగు చేత నింపి నడిపించమని అందులో ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉంటుండగా గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో మనం ముందుకు వెళదాం. దేవానికి స్తోత్రాలు నాయనా. ఇంతవరకు స్తుతించాం. వాక్యం వింటుండగా మీరు మాతో మాట్లాడండి. ఈ దినాన ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబాన్ని అత్యధికమైన కృప చేత నింపుతూ మీరే బలపరిచి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపుతారని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకొని దేవుడిచ్చే ఉన్నతమైన తన ఆశీర్వాదం, ఉన్నతమైన తన దీవెన ఈ సమయములో పొందుకోవాలని ప్రభు నామమును తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయములో ఈ యొక్క వీధి క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానించిన 23 కుటుంబాల వారందరికీ మన రక్షకుడైన మన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామమున వారందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు 23 కుటుంబాల వారందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేనండి. దీవించునుగాక. సరే, ఈ సమయములో ఈ యొక్క క్యాండిల్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే ఈ యొక్క క్యాండిల్ లైటింగ్ సర్వీస్ ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము చూడండి, నిత్యమైనవి అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఏ అంశంపై మనం ధ్యానించబోతున్నామండి? నిత్యమైనవి అనే ధ్యానాంశంపై మనము ధ్యానించబోతూ ఉన్నాం. చూడండి, ఏవి నిత్యమైనవో, ఏవి నిత్యమైనవి కావో, ఏవి శాశ్వతమైనవో
ఏది శాశ్వతమైనది కాదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనకు తెలియజేయబోతూ ఉండగా ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిత్యమైనవి మొట్టమొదటిగా ఏది నిత్యమైనది అంటే దేవుని వెలుగు నిత్యమైనది. చెప్పాలం, ఏది నిత్యమైనదంట? దేవుని యొక్క వెలుగు నిత్యమైనది. కనుక దేవుని యొక్క వెలుగు నిత్యమైనది గనుక నిత్యమైన దేవుని యొక్క వెలుగును మనము పొందాలి. ఇంతవరకు నిత్యమైన దేవుని వెలుగు నువ్వు పొందకపోయి ఉంటే, ఇంతవరకు ఆయన వెలుగును పొందలేక నీవు చీకటిలో నడుస్తూ ఉంటే, ఆయన వెలుగును పొందలేక చీకటి సంబంధులుగా మనం జీవిస్తూ ఉంటే, ఆయన వెలుగును పొందలేక అంధకార సంబంధులుగా మనం జీవిస్తూ ఉంటే, ఆయన వెలుగును పొందలేక శరీర సంబంధులుగా లోక సంబంధులుగా మనము జీవిస్తూ ఉంటే, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లోనైనా ఖచ్చితముగా దేవుని యొక్క నిత్యమైన వెలుగును పొందుకొని మనమందరం వెలుగు సంబంధులుగా, వెలుగు బిడ్డలుగా మనము జీవిస్తూ దేవుడిచ్చే నిత్యమైన వెలుగు, శాశ్వతమైన వెలుగును కలిగి ఈ లోకములో మనము వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ అనేకులకు వెలుగుగా జీవిస్తూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని, మన యొక్క క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. ఇక మీదట సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడికను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. ఎవరంట మనకు వెలుగు? యెహోవాయే మనకు నిత్యమైన వెలుగు. కనుక ఈ లోకములో ఎవరు మనకు వెలుగు కాదు, ఏ మనుష్యుడు మనకు వెలుగు కాదు, కానీ యెహోవాయే మనకు నిత్యమైన వెలుగు. కనుక ఆయనే మనకు నిత్యమైన వెలుగు గనక ఆయన మనల్ని వెలిగించాలనే ఒక ఉద్దేశ్యముతో, మనందరినీ వెలుగులోనికి నడిపించాలనే ఒక ఉద్దేశ్యముతో తన ప్రియకుమారుడైన క్రీస్తును 2000 సంవత్సరాల క్రితములో ఆయన లోకానికి పంపించి ఆయన నిన్ను నన్ను కూడా వెలిగించిన వాడిగా ఉన్నాడు. ఈ లోకమంతటిని ఆయన వెలిగించాడు. కనుక ఆయన వెలిగించాడు గనక ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమందరము వెలుగులో నడిచేవారముగా ఉండాలి. అందుకే వాక్య భాగములు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాస గలవారమై ఉందుము. చూడండి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము. ఎవరండి వెలుగులో ఉన్నది? యేసు ప్రభుల వారు. చెప్పాలి, ఎవరు? యేసు ప్రభుల వారు. వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల ఏ సహవాసం గలవారుగా ఉంటాం? అన్యోన్య సహవాస గలవారముగా ఉంటాం. అందుకే నీవు నేను ఖచ్చితముగా వెలుగులో నడవాలి.
ఇంతవరకు చీకటి నడుస్తున్నావేమో, చీకటి సంబంధిగా జీవిస్తున్నావేమో, చీకటి కార్యాలు నీలో ఉన్నాయేమో, చీకటి కార్యాలు నీ కుటుంబంలో దాగి ఉంటే ఈ క్రిస్మస్ దినాల్లోనైనా ఆయన వెలుగును పొందుకొని నీలో నాలో ఉన్న చీకటి క్రియలన్నిటినీ, చీకటి కార్యములన్నిటిని తొలగించుకొని యెహోవాయే మనకు నిత్యమైన వెలుగు, యెహోవాయే మనకు శాశ్వతమైన వెలుగు గనక ఆయన వెలుగును కలిగి జీవించే దేవుని యొక్క ప్రియమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన దాసునిగా, ప్రియమైన కుటుంబముగా ఈ లోకములో మనము జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఈ లోకములో ఏది మనకు నిత్యమైనది లేదు, కానీ ఆయన వెలుగే నిత్యమైన వెలుగు, గొప్ప వెలుగు, అత్యున్నతమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు. ఆ వెలుగు కలిగి ఉంటే చాలు, నీ జీవితము ధన్యకరమే. ఆయన వెలుగు ఉంటే చాలు, నీ కుటుంబం వెలిగించబడుతుంది. ఆయన వెలుగు నీ మీద ఉంటే చాలు, నీ లోకములో ప్రకాశిస్తావు. ఆయన వెలుగు నీలో ఉంటే చాలు, నీవు వెలుగుగా అనేకులకు వెలుతురిస్తావు. ఆయన వెలుగు నీ మీద ఉంటే చాలు, నీవు అనేకులకు ఆదర్శంగా ఉంటావని గుర్తెరిగి ఈ యొక్క వెలుగు దినాల్లో ఉన్న మనం ఆయన వెలుగు చేత వెలిగించబడుతూ ఆయననే మన గొప్ప వెలుగుగా ఉంచుకొని ఆయన అడుగు జాడలు నడిచి ఆయన ఇచ్చే గొప్ప ఆనందాన్ని, మంచి సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కానీ చాలా మంది చీకటిని ప్రేమించు వారిగా ఉన్నారు, వెలుగును ప్రేమించలేని వారిగా ఉన్నారు. కనుక ఎక్కువగా చీకటిని ప్రేమిస్తారు, చీకటికి ఆకర్షితులైపోతూ ఉంటారు. చీకటిలోనే చాలా మంది జీవించేవారు సమాజంలో ఉన్నారు. కనుక మనం అలా కాకుండా మనం వెలుగులో నడిచి వెలుగులోనే మనము జీవించువారుగా ఉండాలి. వెలుగులో జీవించేది దేవుని యొక్క బిడలు, చీకటిలో జీవించేది ఎవరి బిడలండి? సాతాను యొక్క బిడలు, అపవాది యొక్క బిడలు. అందుకే నీవు నేను చీకటిలో నివసించకుండా దేవుని యొక్క ఆశ్చర్యకర వెలుగులోనికి వచ్చి వెలుగు బిడలుగా, దేవుని యొక్క బిడలుగా జీవించుచు దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యాన్ని సంపాదించుకొని దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకములో మనము జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. తర్వాత చూడండి, రెండో విషయం చూడండి, ఏది నిత్యమైనదంటే దేవుని కృప నిత్యమైనదిగా ఉంది. ఏది నిత్యమైనదంట అండి? దేవుని యొక్క కృప నిత్యమైనదిగా ఉంది. కృప అనగా అర్థం ఏమిటంటే అనుగ్రహము. చెప్పండి అమ్మా, కృప అనగా అనుగ్రహము. కనుక ఏది నిత్యమైనదంటే దేవుని యొక్క అనుగ్రహమే నిత్యమైనది. కనుక ఈ లోకములో ఉన్న నీవు, ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు, క్రిస్మస్ దినాల్లోనికి ప్రవేశించిన నీవు దేవుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మనము పొందాలి. ఏం పొందాలమ్మా? దేవుని యొక్క అనుగ్రహం మనం పొందాలి. ఇంతవరకు దేవుని అనుగ్రహము నీ మీద లేదేమో, దేవుని అనుగ్రహము నువ్వు పొందలేని స్థితిలో నువ్వుంటే, దేవుని అనుగ్రహానికి నువ్వు దూరముగా ఉంటే, నీ కుటుంబము దూరముగా ఉంటే, ఈ సమయములో దేవుని యొక్క అనుగ్రహానికి సమీపములోనికి వచ్చి, దేవుని యొక్క కృపకు మనము సమీపములోనికి వచ్చి ఆయన యొక్క కృప, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనము పొందాలి. కనుక ప్రియ నేస్తమా, ప్రియ కుటుంబమా, ప్రియ దేవుని బిడలారా, ప్రియ ఆత్మీయులారా, ఖచ్చితముగా దేవుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. దేవుని అనుగ్రహం మన మీద లేకపోతే మనం మృతులమే. దేవుని అనుగ్రహం లేకపోతే మనం దరిద్రులమే. దేవుని అనుగ్రహం లేకపోతే మనము పేదవారుగానే మిగిలిపోతాం. దేవుని అనుగ్రహం లేకపోతే రోగులుగానే మిగిలిపోతాం. దేవుని అనుగ్రహం లేకపోతే మన జీవితము అంతంత మాత్రంగా ఉంటుంది. గనక నీ జీవితము ఒక ఆశీర్వాదకరంగా మారాలి, నీ కుటుంబ జీవితము ఒక దీవెనకరంగా మారాలి, నీ కుటుంబము అభివృద్ధిలోనికి వెళ్ళాలి, నీ జీవితము అత్యున్నతంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా నీకు నాకు కావాలి దేవుని యొక్క అనుగ్రహం. అందుకే క్రిస్మస్ దినాల్లో దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిద్దాం. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొంది దేవుడిచ్చే నిత్యమైన కృపను, నిత్యమైన ఆయన సన్నిధిని మనము పొందాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే దైవ గ్రంథములు చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము
8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చదవండి. నిత్యమైన కృపతో నీకు చెప్పండి వాత్సల్యము చూపుదును. చూడు, దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్న మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు అంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. కనుక దేవుడు తన నిత్యమైన కృపతో, నిత్యమైన అనుగ్రహముతో ఏం చూపుతున్నాడంట? మనకు వాత్సల్యము చూపుతూ ఉన్నాడు. అతని వాత్సల్యాన్ని ఆయన మనకు చూపుతూ ఉండగా, నిత్యమైన కృపతో తన కనికరాన్ని మనకు చూపుతూ ఉండగా, నిత్యమైన తన అనుగ్రహముతో తన జాలిని మనకు చూపుతూ ఉండగా, నిత్యమైన తన కృపతో తన దయాదాక్షణ్యమును చూపుతూ ఉండగా, ఈ సమయములో మనమందరము ఆయన దయాదాక్షణ్యములను పొందుకొని, మన దేవుడు దయాదాక్షణ్య పూర్ణుడు గనక ఆయన బిడలమైన మనం దయాదాక్షణ్యాన్ని పొందుకొని దయాదాక్షణ్య పూర్ణులుగా ఈ లోకములో మనము జీవించాలి. ఒకవేళ ఇంతవరకు ఆయన కృపను పొంది కూడా, ఆయన అనుగ్రహాన్ని పొంది కూడా ఆయన కృపను వ్యర్థపరుచుకుంటూ ఉంటే, ఈ రోజు ఖచ్చితముగా ఈ సమయములో, ఈ విలువైన సమయములో ఆయన కృపను, అనుగ్రహాన్ని మనము పొందిన వారముగా ఉండాలి. కనుక దైవ గ్రంథములో దేవుని కృపను పొందుకొని దేవుని కృపను వ్యర్థపరుచుకున్న వారు చాలా మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సమయంలో ఒకరు మన జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అక్కడ అపోస్తుడైన పౌలు చూడండి కొరింథీ సంఘంలో వారికి తెలియజేస్తున్నాడు. ఓ నా ప్రియ బిడ్డలారా, ఓ నా ప్రియ కుమారులారా, మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకొనవద్దు అని వారిని వేడుకుంటున్నాడు. అంటే వారు దేవుని కృపను, ఆ సంఘం దేవుని కృపను పొందిన ఆ సంఘము ఏమవుతుందంట? దేవుని కృపను వ్యర్థపరుచుకుంటూ ఉంటే అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, ఓ నా బిడ్డలారా, దేవుని కృపను మీరు వ్యర్థపరుచుకొనవద్దు, పోగొట్టుకొనవద్దు అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఆ మాట. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటుంటే, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. ఓ నా బిడ్డలారా, మీరు పొందిన దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకుంటున్నారు. వ్యర్థము చేసుకొనవద్దు, పోగొట్టుకొనవద్దు. దేవుని అనుగ్రహం పోగొట్టుకుంటే తిరిగి పొందడం చాలా కష్టం. పొందిన దేవుని యొక్క అనుగ్రహాన్ని మీరు చేత పట్టుకోండి, దేవుని కృపను మీరు చేత పట్టుకొని జీవించండి అని అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సమయములో మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 23 కుటుంబాలకు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు హెచ్చరిక చేస్తుండగా, దేవుని యొక్క హెచ్చరిక ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం మనము జీవించొచ్చు. ఖచ్చితంగా ఆయన కృపను మనము పొందిన తర్వాత పోగొట్టుకొనకుండా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా మనము జీవించే కుటుంబాలుగా, జీవించే దేవుని యొక్క జనాంగముగా, జీవించే నిజమైన క్రైస్తవునిగా ఈ లోకములో మనము నిలవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. కనుక నీవు నేను కూడా అశాశ్వతమైన వాటి కొరకు పరుగులు తీస్తున్నామేమో, అశాశ్వతమైన వాటికి మనము గంతులు వేస్తున్నావేమో, అశాశ్వతమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావేమో, అశాశ్వతమైన దాని కొరకు నీవు పాకులాడుతూ ఉంటే అలాంటి విధానాన్ని మనం వదిలిపెట్టి శాశ్వతమైన ఆయన వెలుగు కొరకు మనము ఎదురు చూద్దాం. శాశ్వతమైన ఆయన కృపను మనము పొందుకొని దేవుని యొక్క దయాదాక్షణ్యము వలన
దినదినము అభివృద్ధి పొందే బిడలగా మనం ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మూడవ విషయం చూడండి, నిత్యమైనవి. ఏది నిత్యమైనది అంటే ఆయన రక్షణ నిత్యమైనది. ఏది నిత్యమైనది అంటమ్మా? ఆయన యొక్క రక్షణ నిత్యమైనది. రక్షణ నాకు అర్థం ఏంటో తెలుసా? చెప్పాలి. ఎన్నో రోజుల నుండి మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా. మన యొక్క సంఘం చాలా పురాతన సంఘం గనక మనమందరము ఎన్నో వాక్యాలు మనం విని ఉంటాం, ఎన్నో బోధలు మనం విని ఉంటాం, ఎన్నో సంవత్సరాలు విని మన వాక్యం విసుగు చెంది ఉంటాం. కానీ నీ జీవితంలో రక్షణ నాకు అర్థం ఏమిటో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. ఒకసారి అడుగుతున్నాను, రక్షణ నాకు అర్థం ఏంటి చెప్పండి. రక్షణ అనగా అర్థం ఏమిటి? కనుక నాకు వాక్యం అంతా తెలుసు అంటారు, వాక్యం నాకు బాగా తెలుసు అంటారు, కానీ వాక్య భాగం ఏమిటో తెలియదు, వాక్యములో ఉన్న సందర్భం ఏమిటో తెలియదు, వాక్య విలువ ఏమిటో తెలియదు. కానీ నాకంతా వాక్యము తెలుసని చాలా మంది పూజలు ఇచ్చేవారుగా ఉంటారు. కానీ వాక్యం ఏమిటో, వాక్య భావం ఏమిటో, ఆ వాక్యముల అంతరం ఏమిటో, ఆ వాక్యములో ఉన్న మాధుర్యం ఏమిటో గ్రహించిన వారే నిజమైన దేవుని బిడలు, వారే నిజమైన క్రైస్తవులు, వారే నిజమైన దేవుని యొక్క బిడలు అని మనమందరము గుర్తెరిగిన వారుగా ఉండాలి. చూడండి, రక్షణ అనగా అర్థం ఏమిటంటే భద్రత. రక్షణ అనగా అర్థం ఏంటండి? భద్రత. కనుక నీకు నాకు భద్రత కావాలి, నీ కుటుంబానికి భద్రత కావాలి. కానీ భద్రత లేకపోతే ఏమి జరుగుతుందో మనకందరికీ తెలుసు. చూడండి, మన కుటుంబం అంతా చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న వస్తువులు, మన ఇంట్లో ఉన్న విలువైన బంగారం, విలువైన డబ్బు భద్రంగా ఉండాలి అంటే మన ఇంటికి మనం ఏమేసి వెళ్తామమ్మా? తాళం వేసి వెళ్తాం. వేస్తామా? ఏమండి వేస్తాం. తాళం వేయకుండా మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోం. తాళము మన ఇంటికి ఒక భద్రత. చెప్పండి అమ్మ, తాళం మన ఇంటికి భద్రత. తాళము లేకపోతే నువ్వెంత కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇండ్లు కట్టినా ఏమైనా ప్రయోజనం ఉందమ్మా? ప్రయోజనము లేనే లేదు. కనుక ఇంటికి చూడండి, నువ్వెంత డబ్బు వెచ్చించి మంచి ఇల్లు కట్టినా గాని చివరికి దానికి తాళము లేకపోతే భద్రత అనేది ఉండదు. నీ జీవితంలో ఎంత సమృద్ధి కలిగి ఉన్నా, నీ జీవితంలో నువ్వెంత ధనవంతుడవైనా, నీ జీవితంలో ఎంత ఆస్తివంతుడవైనా, నీ జీవితంలో ఎంత బలవంతుడవైనా, దేవుని యొక్క రక్షణ లేకపోతే నీకేమి లేదు? భద్రత లేదు. ఎందుకంటే నీ డబ్బుని రక్షించలేదు, నీ ఆస్తిపాస్తులను రక్షించలేవు, నీ నివాసం నిన్ను రక్షించలేదు. కానీ రక్షించేవాడు దేవుడు గనక అందుకే ఆయన రక్షణ మనకు కావాలి. ఆయన రక్షణ అనగా భద్రత. కనుక భద్రత కలిగిన వారుగా ఉండాలంటే, ఈ లోకములో మనం క్షేమకరంగా ఉండాలి అంటే దేవుని యొక్క భద్రత మనకు అవసరం. మన ఇంట్లో వస్తువులన్నీ క్షేమకరంగా ఉండాలంటే, అలాగే మన ఇంటికి తాళం ఎంత భద్రత అవసరమో అలాగే మన దేవుడు కూడా మనకెంత అవసరం. ఆయన రక్షణ, ఆయన భద్రత మన కుటుంబానికి కూడా మనకెంతో అవసరమై ఉన్నదని నమ్మి దేవుని యొక్క భద్రత కలిగి మనము జీవించే వ్యక్తులముగా ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. అందుకే దైవ గ్రంథములు చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం చూస్తే అక్కడ ఒక మాటను మనం చూస్తున్న. దేవుడు ఇశ్రాయేలుకు తన రక్షణను అనుగ్రహించినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. చదవండి అమ్మ, చదవగలిగిన వారు. పిల్లలు అల్లరి చేయొద్దు, చెప్పండి, చదవండి. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. చూడండి, ఇశ్రాయేలు ఏ రక్షణ పొందాడంటమ్మా? నిత్యమైన రక్షణ. నిత్యమైన అనగా శాశ్వతమైనది. కనుక నిత్యమైన రక్షణ ఎవరు పొందారంట? ఇశ్రాయేలు పొందాడు. ఈ క్రిస్మస్ దినాల్లో నీవు కూడా నిత్యమైన రక్షణ పొందాలి. నిత్యమైన భద్రతను పొందాలి అంటే నీకు నాకు దేవుడు, మన దేవుడు యెహోవా గనక ఆ దేవుని నమ్ముకుంటే చాలు. ఆయన నీకు నిత్యమైన రక్షణ ఇస్తూ ఉండగా, ఇశ్రాయేలు పొందిన నిత్యమైన రక్షణ మనము పొందుకొని
ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క భద్రతలో ఉందాం. ఇంతవరకు నీ కుటుంబానికి రక్షణ లేదేమో, నీ బ్రతుకు రక్షణ లేదేమో, నువ్వు వెళుతున్న త్రోవలో నీకు భద్రత లేదేమో, నువ్వు చేస్తున్న పని పాటల భద్రత లేకపోతే ఈ సమయంలో దేవుని ద్వారా, దేవా నీ భద్రత, నీ రక్షణ మాకు అందించుము. ఇశ్రాయేలుకు రక్షించిన దేవా మాకు కూడా నీ రక్షణ అనుగ్రహించి మా కుటుంబాలకు నీవే గొప్ప రక్షకుడుగా ఉండి, మా కుటుంబాలకు నీవే నిత్యమైన వెలుగుగా ఉండి, మా కుటుంబాలకు నిత్యమైన ప్రభా కృపగా మీరుంటూ మమ్మల్ని నడిపించాలని దేవుని అడిగితే చాలు. దేవుడే ఇశ్రాయేలుకి ఇచ్చిన నిత్యమైన రక్షణ మనకిస్తూ ఉండగా, మన కుటుంబానికి ఇస్తుండగా, ఆయన గొప్ప రక్షణను మనము పొందుకొని ఆయన సన్నిధిలో మనము గడుపుదాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనమందరము కూడా క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాం. క్రిస్మస్ దినాలు అనగా వెలుగు దినాల్లో ఉంటున్నాం. వెలుగు దినాల్లో మనము కూడా వెలిగించబడదాం. ఈ రోజు ఎలాగైతే మనం క్యాండిల్ను వెలిగిస్తున్నామో, క్యాండిల్ ఎలాగైతే వెలుతురిస్తుందో, మన జీవితాన్ని కూడా వాక్యము ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా మన జీవితాన్ని కూడా మనం వెలిగించుకొని వెలుగు బిడలగా మనము జీవిద్దాం. ఇక లైట్ ఉంది, ఈ లైట్ ఆరిపివేస్తే ఏమొస్తుందమ్మా? చీకటి వస్తూ ఉంది. చీకటిలో క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ చీకటి ఏమవుతుంది? పారిపోతూ ఉంది. కనుక అలాగే మనము కూడా సంఘములో ఒక వెలుగుగా ఉంటే చీకటి మనం చూసి పారిపోతుంది, ఒక వెలుగుగా ఉంటే పాపను చూసి పారిపోతుంది. కనుక అలాంటి ఆదర్శమైన బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తూ ఉన్నాం. కనుక వెలుగు మనకు ఎంతో అవసరమైనది, వెలుగు మనకు ఎంతో గొప్పది గనక, మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది గనక ఆయన వెలుగును కలిగి జీవించొచ్చు. మనమందరము కూడా క్యాండిల్ వెలిగిస్తున్న నీవు అలాగే నీ హృదయాన్ని, నీ ఆత్మ దీపాన్ని వెలిగించుకొని దేవుని వారముగా కొనసాగుదాం. దేవుని యొక్క శాశ్వతమైన నిత్యమైన ఆనందాన్ని మనం పొందుకొని అశాశ్వతమైన వాటన్నిటినీ ఎదినాన వదిలిపెట్టి శాశ్వతమైన దేవుని కలిగి, శాశ్వతమైన దేవుని యొక్క కుడి చేతి క్రిందికి మనము వచ్చు వారముగా ఉండాలి. తర్వాత చూడండి, చివరగా చూస్తే ఏది నిత్యమైనది అంటే దేవుని యొక్క కుడి చెయ్యి నిత్యమైనదిగా ఉంది. ఏది నిత్యమైనది అంటమ్మా? దేవుని యొక్క కుడి చెయ్యి నిత్యమైనదిగా ఉంది. కనుక ఆయన కుడి చేతి కిందకి రా. ఆయన కుడి చేతి కింద వస్తే చాలు, నీవు నిత్యమైన సుఖాన్ని పొందుకుంటావు, నిత్యమైన ఆనందాన్ని పొందుకుంటావు. కానీ శాశ్వతముగాని మనుషుల రెక్కల కింద ఉన్నావేమో, కుడి చేతి కింద ఉన్నావేమో, లేచి రా, వచ్చి దేవుని యొక్క నిత్యమైన ఆయన కుడి చేతి కింద ఉంటే చాలు, నీ జీవితమే ఆశ్చర్యకరంగా మారుతుందని నమ్మి నిత్యమైన దేవుని యొక్క కుడి చేతి క్రింద మనం నివాసము చేయాలి. అందుకే వాక్య భాగం చూడండి, కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన చివరి వచనంలో ఒక మాట మనం చూస్తున్న 11వ వచనం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్య సుఖములు ఎక్కడ కలవంట? దేవుని యొక్క కుడి చేతిలో కలవు. కనుక నిత్య సుఖములు నీకు కావాలి, నీ కుటుంబానికి కావాలి. నీ కుటుంబంలో సుఖము లేక కష్టాలు ఉన్నాయేమో, కష్టం నీ కుటుంబాన్ని ఒకవేళ బాధ పెడుతుందేమో, వేదనలు నీ కుటుంబాన్ని బాధ పెడుతూ ఉంటే ఈ సమయములో దేవుని కుడి చేతిని కలిగి జీవిస్తే చాలు. ఆ కుడి చేతి క్రింద నీకు నాకు నిత్య సుఖములు కలుగుతుండగా నిత్యమైన సుఖం, శాశ్వతమైన సుఖం, శాశ్వతమైన తన సమాధానాన్ని పొందుకొని మనము దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకొని విశ్వాసంతో, నిరీక్షణతో, ఆశాభావంతో మనం ముందుకు వెళదాం. ఈ సమయంలో వాక్యాన్ని మరొకసారి మనము పునరాలోచన చేసుకుందాం, మరొకసారి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ అంశంపై మనం ధ్యానించామని ఇంతవరకు చెప్పాలి? నిత్యమైనవి. విన్నారు కదా? ఇంత వినలేదా? విన్నారు కదా? ఏ అంశంపై మనం ధ్యానించాము? నిత్యమైనవి. మొట్టమొదటి ఏది నిత్యమైనది? దేవుని వెలుగు నిత్యమైనది. అనుకున్న స్త్రీలు చెప్పాలా? ఏది నిత్యమైనది అంటమ్మా? చెప్పాలి. చలికి నోరు రాకుంటుంది కదమ్మా, చలి ఎక్కువ పెడుతుంది కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. నేను మాట్లాడుతున్నా కాబట్టి నాకు చలి లేదు, మీరు వింటున్నారు కాబట్టి మీ చలి ఎక్కువైనట్టుంది. గట్టిగా చెప్పాలి. ఏది నిత్యమైనదంట? దేవుని వెలుగు నిత్యమైనది. తర్వాత ఏది నిత్యమైనది? రెండోది చెప్పాలి గట్టిగా, దేవుని కృప నిత్యమైనది. మూడోది ఏది నిత్యమైనది?
దేవుని యొక్క రక్షణ. కానీ అందరు చెప్పాలంటే 2-3 చెప్తున్నారు, కానీ అందరూ కూడా మౌనంగా ఉన్నారు. ఎందుకు చెప్పాలి సార్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా విన్నదాన్ని చెప్పడం మనకి ఎంతో అవసరం. ఇంతసేపు ఇంత గట్టిగా మొత్తుకున్నా ఒక మాట కూడా మీ నుండి సమాధానం రాకపోతే మీరు విన్నారో వినలేదో నాకే డౌట్ వస్తుంది. కనుక చెప్పాలి. మూడోది ఏది నిత్యమైనదంట? ఆయన రక్షణ నిత్యమైనది. అలాగే 4 చెప్పండి స్త్రీలు. మీరు అందరూ మౌనంగా ఉన్న పురుషులు, ఎన్నుకున్న స్త్రీలు చెప్పాలి. ఏది నిత్యమైనదమ్మా? 4. దేవుని యొక్క చెప్పండి. కుడి చెయ్యి నిత్యమైనది. ఏది నిత్యమైనదంటమ్మా? ఆయన కుడి చెయ్యి నిత్యమైనది గనక నీవు నేను కూడా ఖచ్చితంగా ఆయన కుడి చెయ్యి నిత్యమైనదిగా ఉంది గనక ఆయన కుడి చేతిని కలిగి, ఆయన ఆశీర్వాదము కలిగి, ఆయన సంధి కలిగి జీవించుచు మనమందరం ముందుకు వెళదాం. ఈ రోజు ఈ క్యాండిల్ సర్వీస్ ఆరాధనలో పాల్గొన్న అలాగే పెద్దలందరికీ, అలాగే 23 కుటుంబాలన్నిటికీ దేవుడు క్రిస్మస్ సంతోషం సమాధానము అనుగ్రహించాలని ఆశిస్తూ దేవుడి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో అందరి తలలో ఉంచి ఉండగా విన్న వాక్యాన్ని వినివిడిచిపెట్టక దేవుని యొక్క వాక్య ప్రకారముగా మనమందరము జీవిస్తూ బ్రతుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఈ వాక్య ప్రకారంగా జీవించే మహాభాగ్యమును మాకును మా కుటుంబాలకు ప్రసాదించు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో పెద్ద నతానేలు గారు మన ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలైనా స్తుతులు స్తోత్రములు తండ్రి. నేను పోయిన సంవత్సరం 2023వ సంవత్సరం క్రిస్మస్ సంబరాల ఆరాధనలో తోడుగా ఉన్నట్లు ఈ 2024వ సంవత్సరం క్రిస్మస్ సంబరాల మొదటి ఆరాధనలో మీరుండి మాట్లాడిన గొప్ప దేవానికి వల్లలేని వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. అవునైనంతవరకు తండ్రి వాక్యం వినిన ప్రతి హృదయాలు నేనే నిత్యమనే అంశం పైన అయ్యగారు చెప్పాడు ప్రభువా. ప్రతి హృదయంలో నిత్యం ఆ వాక్యం నిలిచినట్లు సహాయం చేయండి తండ్రి. ఆశగల ప్రాణాలు తృప్తిపరిచినట్లు నేను ఈ క్రిస్మస్ సంబరాల ఆరాధనలో ఎంతమంది అయితే వచ్చి కూడుకొని నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి అలాగనే నిత్యమనే అంశంను వాక్యంను వాళ్ళ హృదయంలో నిత్యము నేను స్థిరపరిచి బలపరిచేటట్లు సహాయం చేయండి. నేను మంచి నేలలు పడిన విత్తనం ఎలాగ ఫలించి అభివృద్ధి పొందుతుందో నేను ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు ఫలిస్తావని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుదినము అనుక్షణము ఈ క్రిస్మస్ సంబరాలలో మేముంటుండగా మీ దయ, మీ కృప, మీ కనికరం, మీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందే భాగ్యాన్ని దయచేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ఈ 23 కుటుంబాల కొరకు ప్రతి కుటుంబం కొరకు పేరు పేరు వరుసన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనను వీలి మీ దయతో మీ గొప్ప కృపతో నిత్యమైన వెలుగు ప్రతి కుటుంబానికి ప్రకాశింప శక్తిని దయచేస్తావని యేసు శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, యొక్క సమయములో దయచేసి క్యాండిల్స్ తీసుకొని వచ్చిన ఎడల ఈ సమయములో మనము క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మనము జరిగించుకుందాం. దయచేసి క్యాండిల్స్ పంచాలని ప్రభునాం తెలియజేస్తున్నాం. ఉన్నాయి, ఎవరు వారు తెచ్చుకున్నారమ్మా? రండి. ఈ సమయములో దయచేసి క్యాండిల్స్ పంచుతూ ఉండగా ఒక పల్లె ఒక చరణాన్ని ఈ సమయంలో పాట పాడుకుందాం. సమయంలో క్యాండిల్ పంచుతుండగా పరిచారకుడు అలాగే యోనాతాన్ గారు ఒక పల్లె ఒక చరణాన్ని పాట పాడి వినిపిస్తారు. క్యాండిల్ పంచుతూ ఉండగా హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించుము యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా,
నిన్నే నిన్నే స్తుతించుము యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతించుము యేసయ్యా. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. మా కోసము భువికొచ్చిన దైవ మానవా, మా బ్రతుకు మా బ్రతుకులు దినములెల్ల నిన్ను వేడదా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా. కుటుంబముకు ఒకరు చొప్పున దయచేసి కూడా వచ్చి నిలవాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ముందుకు రావాలి. కుటుంబ సభ్యులలో ఒకవేళ పెద్దలు ఉంటే కుటుంబ యజమాని గాని యజమానురాలు గాని ఇక్కడ లైన్ గా మీరందరూ నిలబడాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. అయ్యా రండి అయ్యా. 23 కుటుంబాలలో ఎవరో ఒకరు కుటుంబ యజమాని రావాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. త్వరగా రావాలి, మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. 23 కుటుంబాల వారు కుటుంబం నుంచి ఒకరు యజమానుడు దయచేసి ఇక్కడికి రావాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. పాట వేరేది వాడుతుంది. నువ్వు రాలేకుంటే నేను అందులో ఎవరికన్నా వస్తుందా? ఎవరికి రాదు కదా. అయ్యా లైన్ నిలబడండి అయ్యా. ఇక్కడ కూడా రండి, కదా అందరూ ఒక లైన్ నిలబడండి. స్త్రీలు కూడా రావండి అమ్మా. కుటుంబం స్త్రీలైన రావచ్చు అమ్మా, స్త్రీలైన రావచ్చు. కుటుంబ యజమానురాలు యజమానుడు ఒకవేళ లేకపోతే స్త్రీలైన వచ్చి ఇక్కడ నిలవాలని ప్రభు నామం తెలియజేస్తున్నాం. దయచేసి యువతలకి రావాలని ఉండండి. ఓకే. ఈ సమయములో ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భముగా ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ప్రవేశించి ఉన్నాం గనక ఈ యొక్క సమయములో దయచేసి అందరూ లేచి నిలవాలని ప్రభునామం తెలియజేస్తున్నాం. ఈ సమయములో అందరూ లేచి నిలవాలని ప్రభునామమున తెలియజేస్తున్నాం. ఈ సమయములో ఈ యొక్క క్యాండిల్ ను వెలిగిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్యాండిల్ కరుగుతూ ఎలాగైతే వెలుగునిస్తుందో అలాగే మన జీవితంలో కూడా ఎన్ని శ్రమలు కలిగినా ఎన్ని వేదనలు కలిగినా మనమందరము కూడా ఈ క్యాండిల్ లాగా వెలుగునిస్తూ వెలుగు బిడలుగా జీవించాలని ప్రభు నామమున తెలియజేస్తున్నాం. అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాండిల్ ను వెలిగిస్తూ ఉన్నాం. మీరు అక్కడనే ఉండాలి, మీ దగ్గరికి వెలుగు వస్తుంది. ఇక్కడున్న పెద్దలు అక్కడున్న వారికి వెలుగందించాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. ఓకే
అమ్మా తీసుకోండి, అంటించుకోండి. పిల్లలు జాగ్రత్త, అంటించుకొని వేరే పక్కన వారికి మీరు అందించండి వెలుగు. ఓకే, మీరు అక్కడనే మీ పక్కన వారికి వెలిగియాలి అయ్యా. ఓకే, ఒకరి తర్వాత ఒకరు వెలిగించుకోవాలి. వెలిగించుకున్న వారు పైకెత్తాలి, ఎందుకంటే కాలుతది. చిన్నపిల్లలు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయములో పాట పాడుతూ ఈ సమయములో దేవుని మనం మహిమపరుద్దాం. ఇంకో మైక్ లేదన్నా, ఓకే. పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. అందరూ కూడా మౌనంగా ఉండాలి. అందరు క్యాండిల్ అంటించుకున్నారమ్మా? అంటించుకోండి అమ్మా. అందరూ కూడా అంటించుకున్న తర్వాత పైకి ఎత్తి పట్టుకోండి. పాట పాడుకుందాం. వెలుగువు నీవెనయా, వెలుతురు నీవెనయా, సర్వం నీవెనయా, సమస్తం నీవెనయా. వెలుగువు నీవెనయా, వెలుతురు నీవెనయా, సర్వం నీవెనయా, సమస్తం నీవెనయా. శూన్యములో నుండి సృష్టిని చేశావు, మట్టిలో నుండి మనిషిని చేశావు. శూన్యములో నుండి సృష్టిని చేశావు, మట్టిలో నుండి మనిషిని చేశావు. మాకు జీవముని ఇచ్చిన నీవే మా యేసయ్యా, ఇచ్చిన నీవే యేసయ్యా. వెలుగువు నీవెనయా, వెలుతురు నీవెనయా, సర్వం నీవెనయా, సమస్తము నీవెనయా. సత్యము నీవెనని, జీవము నీవెనని, మార్గము నీవెనని అన్నావు యేసయ్యా. అందరూ సత్యము నీవెనని, మార్గము నీవెనని, జీవము నీవెనని అన్నావు యేసయ్యా. మమ్మచిన వాడవు నీవే యేసయ్యా. నన్ను వెతికే వారికి దొరుకుదనన్నావు యేసయ్యా. నన్ను కన్నవాడవు నీవే యేసయ్యా. నన్ను వెతికే వారకు దొరుకుదునన్నావు యేసయ్యా. వెలుగువు నీవెనయా, వెలుతురు నీవెనయా, సర్వం నీవెనయా, సమస్తము నీవెనయా. వెలుగువు నీవెనయా, వెలుతురు నీవెనయా, సర్వం నీవెనయా, సమస్తం నీవెనయా. చాలండి. అందరలా ప్రార్థిస్తూ ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటుండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సంఘ పాస్టమ్మ గారు, రేపు జ్యోతి గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, జీవం గల రాజా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీకే వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. ప్రత్యేకంగానైనా ఈ డిసెంబర్ మాసం 2వ తారీఖునైనా ఇదిగో దేవా, ఇంటింటా క్యాండిలేటింగ్ ఆరాధన సర్వీస్ జరిగిస్తూ ఉంటుండగా నీ కృపను ప్రసాదిస్తూ రమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీ జన్మదిన వేడుకల్లోనైనా బిడల కుటుంబాలన్నీ కూడానైనా పాలి భాగస్థులుగా ఉంటుండగా బిడల కుటుంబాలన్నిటిని కూడా దీవించండి, ఆశీర్వదిస్తూ రమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, ప్రత్యేకంగా ఇంతవరకునైనా ఈ యొక్క వీధిలోనైనా నేను పాటలతో స్తుతించామయ్యా, వాక్యముతో మహిమపరిచామయ్యా. అవునయ్యా, విన్న వాక్యమును విని విడిచిపెట్టక మా హృదయం అనే పలక మీద రాసుకుని దినదినము నెమరు వేసుకోవటం కూడా సహాయంను దయచేస్తూ రమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. నిత్యమైన వెలుగు అనే టాపిక్ మీదనైనా నిరాశుడు ధ్యానించి ఉంటుండగా అవునయ్యా, ఏది నిత్యమైన వెలుగు అంటేనైనా ఇదిగోనైనా నిత్యమైన వెలుగునైనా ఇదిగో తండ్రి మేము పొందుకోటకు సహాయంను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, దేవుడే నిత్యమైన వెలుగుగా ఉన్నావు గనుకనైనా ఈ లోకమును జన్మించక పూర్వమునైనా ఈ లోకమునైనా ఇదిగోనైనా
ఇదిగోనైనా తండ్రి చీకటితో నిండి ఉన్నదయ్యా. ఎప్పుడైతే ఈ లోకంలోనూ జన్మించావో ఉద్భవించావో నైనా ఈ లోకానికి చీకటినైనా అంతా కూడా వెడలిపోయినైనా నీ వెలుగు చేత నింపబడి ఉంది గనకనైనా ఇదిగోనైనా నిత్యమైన వెలుగును మేము ఆస్వాదించుటకు మాకును మా బిడ్డలందరికీ దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. ఏది నిత్యమైన వెలుగు అంటేనైనా దేవుని కృపనైనా నిత్యమైనదిగా ఉంటుందయ్యా. అవునయ్యా, నీ యొక్క కృపను నీ అనుగ్రహాన్ని మేము పొందుకోటకు సహాయంను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీ కృప లేనిదే క్షణమైనను బ్రతకలేమయ్యా. నీ అనుగ్రహము లేనిదేనైనా నిమిషమైనను జీవించలేము గనక తండ్రి నీ కృపను పొందుకొని ఎల్లవేళలా నువ్వు ఇచ్చే వెలుగులో నడుచుటకు సహాయంను దయచేస్తూ రామని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్యా, నిత్యమైనది ఏది అంటేనైనా నీ యొక్క రక్షణ నిత్యమైనది గనకనైనా ఇశ్రాయేలు పొందినటువంటి రక్షణనైనా మేము కూడా పొందుటకు కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, మా యొక్క వీధంతా కూడానైనా నీ భద్రతలో ఉంచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నీ రెక్కల చాటున భద్రపరచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునైనా, ఏది నిత్యమైనది అంటేనైనా ఇదిగోనైనా తండ్రి మరి తండ్రి నీ కుడి చేయి నిత్యమైనదిగా ఉన్నది గనకనైనా నీ కుడి చేయినినైనా మాపై ఉంచు ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. నీకే వందనములు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను దేవా. విన్న వాక్యమును విని విడిచిపెట్టక హృదయం అనే పలక మీద రాసుకుని దినదినము నెమరు వేసుకొట్టు కూడా సహాయంను దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా ప్రత్యేకంగా తండ్రి ఈ యొక్క మొదటి దినాననైనా ఇదిగోనైనా తండ్రి ఈ యొక్క వీధిలోనైనా 23 కుటుంబాలన్నిటిని కూడా పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. రెవరెండ్ ఏసేపు సార్ గారి కుటుంబాన్ని, వారికి సంతాన వారిని, వారి సతీమణ్ణి, వారి కుటుంబాన్ని అంతటికి కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అదే రీతిగా నేను మేరమ్మ కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నేను అమ్మగారికి ఇచ్చినటువంటి నేను 3 కుమారులను దీవించండి, ఆశీర్వదించిన వారి కుటుంబాన్ని అంతటిని దీవించి ఆశీర్వదించి కుటుంబానికి కూడా క్రిస్మస్ సంతోషం, సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నరసింహుడు అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబానికి కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. పృథ్వీరాజు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అన్నగారి కుటుంబానికి కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, నీ నిత్యమైన వెలుగును ప్రసాదింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునైనా గౌండ పెద్ద నరసింహుడు కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అన్నగారి కుటుంబానికి కూడా నీ యొక్క క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ నీ నిత్యమైన వెలుగును బిడలు పొందుకొటకు సహాయం దయచిన ఇదిగోన గౌండ చిన్న నరసింహుడు అన్న కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించిన. అన్నగారి కుటుంబాన్ని కూడా ఆ రీతిగా నీ నిత్యమైన వెలుగు చేత నింపుతూ అని ప్రార్థిస్తున్న కుటుంబానికి క్రిస్మస్ సంతోషము, సమాధానం, ఆనందము, సన్నిధి కాంతి చేత నింపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వెంకటేశ్వర అన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించిన. అన్నగారి కుటుంబానికి కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునయ్యా, ఈ నగంలో దావీదు కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అన్నగారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించిన. అన్నగారి కుటుంబానికి కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని రాజన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అన్నగారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించిన. వారి కుటుంబానికి క్రిస్మస్ సంతోషము, సమాధానము, నీ వెలుగు చేత నింపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. అవునైనా అదే రీతిగానైనా ఇదిగో నేను అమేష్ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. కాలేబ్ కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించిన. వారి కుటుంబాలకు కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. రాముడన్న కొరకు, జయమ కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించిన. ఆ కుటుంబాలకు కూడా నేను క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అవునైనా శకుంతలమ్మ కొరకు, అంబేద్కర్ అన్న కుటుంబం కొరకు, నడిపి హనుమంత్ అన్న కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబాలకు కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. జయన్న గారి కుటుంబం కొరకు, అయమ్మ కుటుంబం కొరకు, యోహాను కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబాలకు కూడా క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము, సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి కుటుంబానికి నిత్యమైన వెలుగును, నిత్యమైన కృపను, నిత్యమైన రక్షణను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను దేవా. అదే రీతిగా నేను పురుషోత్తము మహేష్ కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించిన. ఆ కుటుంబాలకు కూడా నేను
ఇదిగో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి క్రిస్మస్ సంతోషము సమాధానము చేత నింపి కుటుంబాన్ని నేను నీ కుడి చేతిలో భద్రపరచుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. అవునయ్య, నాగరాజు దావీదు కుటుంబంలో కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించిన ప్రత్యేకంగా నేను ఈ 23 కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించిన కుటుంబంలో ఉన్నటువంటి నేను చీకటిని పారదోలినైనా నీ వెలుగు చేత నీ శాంతి సమాధానము చేత 23 కుటుంబాలను నింపుతూ ఈ యొక్క నూతన సంవత్సరం నైనా క్రిస్మస్ జన్మదిన వేడుకల్లోనైనా ప్రతి బిడ కూడా నైనా ఇదిగో నిన్ను ఆనందించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను కొనియాడుటకు ప్రతి కుటుంబానికి ఆనందమును దయచేస్తురామని ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. కుటుంబం సమేతంగా ప్రతి బిడ కూడా నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయమని వేడుకు